లేదని చిరాకేస్తుంది అదే. మీడియా ఇదివరకు మనం దాన్ని ప్రతి సూక్ష్మాన్ని ఎతికి లాగేవాళ్ళం. ఇప్పుడు మొన్నప్పుడు బాబు గారు ఎంతమంది చెప్పారు, 20 లక్షల మంది ముందుకు వచ్చారు మార్గదర్శులు అన్నారు. అన్నారు. రన్నింగ్ లోకి వచ్చాక 10 లక్షలు అయింది. ఇవాళ చూస్తే 2 లక్షల మంది మార్గదర్శులు అన్నారు. అడ్వర్టైజ్మెంట్ 2 ఏళ్ల పాలన 2 లక్షల మంది మార్గదర్శులు అంటే 2 లక్షల మందికి మెయింటైన్ చేస్తున్నాడు. అది కూడా వాళ్ళు చిల్లర కొట్ట పెట్టుకుంటే 4 రూపాయలు పెట్టుబడి పెట్టుంటారు. ఇంకేముంది అక్కడ? మరి 1,45,00,000 మందికి రావాల్సినటువంటి డబ్బులు 45 లక్షలు అండి. 1,45,00,000 కుటుంబాల్లో ఇంటికి 2 మహిళలు అయితే ఉంటారు కదా. అవును, అన్ని బంగారు కుటుంబాలు. 18 ఏళ్ల పైబడి 60 ఏళ్ల లోపల వాళ్ళు ఇంటికి ఒకళ్ళిద్దరన్నా ఉండరా? ఒకళ్ళు ఉంటే 1,500 ఇద్దరు ఉంటే 3,000 కదా. అవును, అయిపోయి కోల్పోయినట్టే కదా. అది పక్కన పెడితే ఈవెన్ పెన్షన్ లో కూడా 50% కదా న్యాయం చేస్తుంది. 50 ఏళ్లకు పెన్షన్ అని చెప్పారు కదా. ఇంకోటి ఈ హామీలన్నీ ఎన్ని రోజుల్లో పన్నారు అమలు? 100 రోజులు కదా. 100 రోజుల్లో ఏది చేయలేదు ఒక్కటి కూడా. 365 రోజులకు కూడా చేయలే. 365 రోజుల తర్వాత గ్యాస్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఉచిత బస్సు పెట్టారు. ఇట్లా అంటే మన జేబులో ఖర్చు తక్కువగా ఉండే పెట్టుకొచ్చారు. ఆ గ్యాస్ కూడా కేంద్రమే భరిస్తున్నట్టుంది కదా ఉచితం. ఆ ఉజ్వల దాందే వాళ్ళు యాక్చువల్గా మొన్నటి వరకు 9 గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు 4. అంటే కేంద్రం 750 సబ్సిడీ. ఆ 750 వీళ్ళు పెట్టుకుంటారు.